సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఠారెత్తించే ఎండల్లో కూల్ వానవార్త. మన ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎండకు రావద్దంటున్నారు అధికారులు. పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే మీ పనులు ముగించుకోండి. మరి అత్యవసరమై రావాల్సి వస్తే తప్పకుండా కాటన్ దుస్తులను వాడండి. అలాగే తలపై టోపీ లేదా రుమాలు లేదా గొడుగును ఖచ్చితంగా వాడమంటున్నారు నిపుణులు. మన ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచి కొడుతూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వేళ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అంతర్భాగ తమిళనాడు, రాయలసీమ మీదుగా ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఈ ద్రోణి వల్ల రాబో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా కురవచ్చని చెప్పింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల వరకు అవసరమైతే తప్ప బయటకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చి ఎండ బారిన పడకండి అని సూచిస్తుంది.